ఓఎంసీ కేసులో సబిత నిర్దోషి. దాదాపు ఒక బిగ్ రిలీఫ్ దొరికిందనుకోవాలి సబితా ఇంద్రారెడ్డికి. లేని ఆరోపణలు చేసి లేని తప్పును అంటగట్టి లేని దాన్ని అది చేసి సిబిఐ ఆరోపణలు చేసింది. ఇది ఏదైతే ఉన్నదో ఓఎంసీ అనేది ఒక మైనింగ్ కంపెనీ. దీనికి సంబంధించి ఓబులాపూర్ మైనింగ్ కంపెనీ. ఓఎంసీ అనేది ఓబులాపూర్ మైనింగ్ కంపెనీ. దీనిలో భాగం గాలి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. మొత్తం మీద 2004, 2007 సంవత్సరం, 2009 సంవత్సరంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగినరు వైఎస్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి. ఉమ్మడి పాలనలో వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగినరు. అయితే ఈ 90 హెక్టార్లు ఏదైతే అనంతపురంలో, ఆంధ్రాలో ఉన్న అనంతపురంలో 90 హెక్టార్ల జాగాలో ఈ మైనింగ్ కు సంబంధించి, ఖనిజాలకు సంబంధించి ఆ జాగాను కేటాయించారు. దానికి కూడా కండిషన్లు ఉంటాయి. కండిషన్స్ అప్లై అని ఉంటుంది. గింత మేరమే దవ్వాలని ఉంటుంది. గింతగానమే ఖనిజాలు తీయాలి, గిన్ని క్వింటాలు గిన్ని టన్నులే తీయాలని చెప్పేసి వాళ్ళకు ఉంటాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఏం చేసిండట అంటే, ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటా ఇండట. 880 కోట్ల రూపాయలు తప్పుదో పట్టినాయి. మనీ లాండరింగ్ జరిగింది అక్కడ. ఎక్కువ మొత్తంలో తవ్వుకుంటా పోయినరు, సంపదనంతా దోషేసిండ్రు, కొల్లగొట్టిండ్రు అని చెప్పేసి వైఎస్ హయాంలో సిబిఐ ఆరోపణలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు ఇంకో కొంతమంది, మొత్తం 5 మంది మీద ఏమో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండ్రు. అందులో సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. అప్పుడే చెప్పిండ్రు సబితా ఇంద్రారెడ్డి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే దేనికంటే దానికి సిద్ధం, ఇది నన్ను కావాల్సుకొని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. ఏండ్ల నిరీక్షణ. దాదాపు ఇది 2009లో అయిన కేసు, 2007లోనో 2009లోనో అయిన కేసు. 2004 నుంచి 2009 ఈ ఓఎంసీ ఏదైతే ఉన్నదో ఓఎంసీకి సంబంధించి, కంపెనీకి సంబంధించి ఇది అనర్థాలకు దారితీస్తా ఉన్నది, అవినీతి జరుగుతూ ఉన్నది దీంట్లో అని చెప్పేసి సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణలు చేసింది, తీవ్ర ఆరోపణలు చేసింది సిబిఐ. ఇందులో జరుగుతున్న అవకతవకలను బట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేసిందా ఏం చేసిందా తెలియదు. మొత్తం మీద ఈ తప్పుడు కేసులు పెట్టిండ్రు, ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు అని చెప్పేసి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతారు సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఆమె ప్రస్తుతం మొత్తం మీద కన్నీళ్లు పెట్టుకుంటా కోట్లు మెట్లెక్కిన సందర్భాలు ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటా కోట్లు మెట్లెక్కిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం ఉంది, న్యాయస్థానాలు తప్పు లేనోళ్ళ వైపు నిలబడతాయి, న్యాయం జరిగేటట్టు చూస్తాయి అని చెప్పేసి ఆమె మాట్లాడింది. మొత్తం మీద 2021లో పిటిషన్ దాఖలు చేసిండ్రు, నా పైన నమోదైన కేసు కొట్టేయాలని చెప్పితే అప్పుడు సిబిఐ ఏం చేసింది, 101 కాగితాలు, 101 పేపర్ల లిస్ట్ ఉన్నది, 15 మంది సాక్షులు ఉన్నారు అని చెప్పేసి కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేసింది. కానీ సబితా ఇంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం 7 ఏళ్ల జైలు శిక్ష, 7 ఏళ్ల జైలు శిక్ష చేసిండ్రు. ఇప్పటికే కొన్ని నెలలు జైల్లో మగ్గిన ఏమైనా శిక్ష తగ్గించచ్చు కదా అని చెప్పేసి జడ్జికే లంచం ఇచ్చే ప్రయత్నం చేసిరని ముచ్చట్లను పడతా ఉన్నాయి. మరి మీరు యావజ్జీవ కారాగార శిక్షకు అర్హులు, మీకు 8 ఏళ్ల జైలు శిక్ష కాదు 10 ఏళ్ల జైలు శిక్ష అయినా వేయొచ్చు, వేయడంలో తప్పేమున్నది అని చెప్పేసి మాట్లాడిండ్రు హైకోర్టు జడ్జు. మొత్తం మీద కేసు కొట్టేసిండ్రు. సబితా ఇంద్రారెడ్డి మాత్రం నిర్దోషి అని తేల్చేసిండ్రు. క్లీన్ చిట్ ఇచ్చిన నాంపల్లి సిబిఐ కోర్టు 15 ఏళ్ల విచారణ అనంతరం తీర్పు. నాడు కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కానన్న సబిత వెన్నంటి నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి అని చెప్పేసి ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాంపల్లిలోని సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాంపల్లిలోని సిబిఐ కోర్టు దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో మంగళవారం సిబిఐ కోర్టు జడ్జి రఘురామ్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో 5గురిని దోషిగా తేల్చిన కోర్టు సబిత సహా మరొకరికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సబిత 9వ నిందితురాలుగా ఉన్నారు. అప్పట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితను సిబిఐ నిందితురాలుగా చేర్చింది. ఆమెతో పాటు నిందితులుగా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం సబిత కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో 12 ఏళ్ల క్రితం తాను కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కానని తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా నిందితురాలుగా చేర్చినందుకు బాధకు గురయ్యానని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రతి ఎన్నికల సమయంలో ఈ కేసును ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని అన్నారు. అవినీతి పరురాలని జైలుకు వెళ్తుందని తనపై ఆరోపణలు చేసినప్పటికీ తన వెన్నంటే ఉండి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపినరు. మొత్తం మీద న్యాయం గెలిచింది ఇన్నేళ్లకు అని చెప్పేసి ఒప్పుకోవాలి. న్యాయస్థానాలు ఏండ్ల
ఏండ్ల నిరీక్షణకు ఒక ఫలితం దక్కింది అని చెప్పుకోవాలి. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డికి 8 ఏళ్ళు శిక్ష విధించిండ్రు. శిక్షను తగ్గించే ప్రయత్నం చేయరు, అట్లా ఇట్లా అని మేలుకో అది అన్నారట. అట్లట్లా తగ్గిస్తాము, యావజ్జీవ కారాగార శిక్షకు నువ్వు అర్హునివి, నీకు 7 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు వేసినా తప్పేం లేదు, 10,000 చొప్పున మరో 4గురికి అదే శిక్ష, 10,000 చొప్పున జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త.